హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఎప్పుడు ఇంట్రోలో ఇస్తాను అనుకోలేదు, చేతిలో బ్రెడ్ కంగారు. ఈ రోజు నిన్న వీడియో చూసారు కదా, తింటానమ్మా. సో ఈ రోజు ఫంక్షన్ కి వెళ్తున్నాం. పిల్లలు లేట్ గా లేచారు అండ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయ్యి తల స్నానాలు అయ్యి ఇలా రెడీ అయ్యామన్నమాట. నేను గద్వాల్ శారీ వేసుకున్నా. మీకు డీటెయిల్ గా మా హస్బెండ్ తర్వాత బ్లాగ్ లో షేర్ చేస్తారు, మమ్మల్ని షూట్ చేసి. అండ్ జడీలా వేసుకున్నా. బాగుందా? అమ్మ బాగుందా? సో ఈ రోజు అక్కడ ఎంత కుదిరితే అంత షూట్ చేస్తాడు. కెమెరా ఆపేస్తున్నాడు, కంగారు పడిపోతున్నాడు. అమ్మ టైం అయిపోతుంది, తొందరగా తినాలి, బ్రెడ్ నా చేతికి ఇచ్చేసి తిను అంటున్నాడు. అండ్ ఈ రోజు అయితే 42 degrees ఎండా, తెలియదు ఎలా హ్యాండిల్ చేస్తాం. తింటాను నాన్న. సో స్టార్ట్ అవుతాం మేము. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. బాగున్నాయా? తింటాను నాన్న. క్యాప్ అంటావు చూడు. అషి క్యాప్ వద్దు, నీ డ్రెస్ చూపించినా. మన ఇంట్లోనే ఉంటాం, బయటకి వెళ్ళాం. దక్షిత్ వెనక్కి డ్రెస్ చూపిస్తా. నువ్వు లైటింగ్ అడ్డం. అషమ్మ ఇప్పుడు వేసుకోకూడదు క్యాప్, మనం కార్ లోనే వెళ్తాం. ఇలారా ఆ డోర్ వేసేసరా బుజ్జి. అషికమ్ రావాలి రా. కొట్టుకోవద్దు ఇప్పుడు మీరు. ఇలా రండి. దక్షిత పింక్, ఇది చెల్లిదమ్మా. ఇచ్చే నీకు వేరే ఇస్తాను లేదా, తీసుకో. వావ్ సూపర్. మరి అదెందుకు? ఏది కావాలి నీకు? సరే రాశమ్మరా తీసుకో, నీకు బ్లాక్ ఇస్తా. నా ఫుల్ శారీ అయితే ఇదన్నమాట. అషి బాగుంది చీర. అండ్ మీకు ఒకటి చూపించాలి నేను. నిన్న రాత్రి మేము రావడమే 12 అయింది. ఇంకా మెహందీ పెట్టుకుందామని కోన్ తెచ్చుకొని పెట్టుకున్నా అనమాట. నేను ఈ చేతికి పెట్టుకున్నా అండ్ మా హస్బెండ్ నాకు ఈ చేతికి పెట్టారు. కళాఖండ్ చాలా బాగుంది, బాగా వచ్చింది డిజైన్. సో మా హస్బెండ్ ఈ సెకండ్ టైం కదా పెట్టడం. పెళ్ళయ్యాక ఒకసారి పెట్టారు అండ్ సెకండ్ టైం ఇది. ఎందుకు పెట్టుకోవాలనిపించింది. అషి ఇది చూపించు, ఇటు అక్కడ చూపించు. ఇలా సుస్సు అంట వాడికి. దక్షిత్ నీ గోరింట అక్కడ చూపించు, ఇలా చూపించు దక్షిద్ది. అండ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడి. బేసిక్గా నేను అంత టైం తీసుకొని రెడీ అవును. ఈ శారీకి చాలా టైం పట్టేసింది నాకు. వెళ్ళి తాగిరా లోపలికి వెళ్ళి. ఈ శారీకి చాలా టైం పట్టింది అనమాట. గద్వాల్ శారీ కొత్తది కదా, అసలు నలగలేదు. మా హస్బెండ్ పాపం చాలాసేపు అవి పెట్టి ఇవి పెట్టి ఇక్కడ దీనికి బోల్డ్ సార్లు తీసి స్టాపులు చేసి అదే మొత్తం పిన్స్ అన్ని అడ్జస్ట్ చేసి తన పాపం చాలా ఓపిక్గా పెట్టారనమాట. ఫైనల్లీ సెట్ అయింది. నాకు పట్టు చీరలు అంటే వడ్డానం లేదే బేసిక్గా తొందరగా వేసుకోను, బట్ టూ హెవీ అయిపోతుందేమో అన్నట్టు ఇంకా వేసుకోలేదన్నమాట. ఉన్నదాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నా. వచ్చింది దక్షిత్ కమ్. అవునా, పదండి. నేనైతే ఈ బుగాడీస్ కూడా పెట్టుకున్నా, చూసారా? బుగాడీస్. అండ్ ఇవి ఎక్కడ తీసుకున్నానో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. ధృతి కలెక్షన్స్ అని ఎప్పుడో తీసుకున్నా. ఇవి చాలా బాగుంటాయి స్టెప్వి. అండ్ ఉక్కపోస్తుందా? నీళ్ళ ఎక్కడా? చెమట్లు అనుకుంటా, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. సో 2 చెవులకి బుగాడీస్ కూడా పెట్టుకున్నాను. ఆ ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు పెట్టుకోవాలి, ఇంకా ఫంక్షన్ ఇప్పుడు వస్తుందో రాదా అన్నట్టు పెట్టుకున్నా. అండ్ ఈ ఎండకి న్యాచురల్ బ్లష్ వచ్చేస్తుంది ఫేస్ మీద. వేడికి కమిలిపోతున్నాయి అనమాట. ఇంకా ఏదో బ్లష్ అప్లై చేసుకున్నట్టుంది. నా దగ్గర బ్లష్ కూడా లేదు, నేను ఎప్పుడు వేసుకోను బ్లష్. న్యాచురల్ సంధిస్తున్న బ్లష్ అనమాట ఇది. తెలీదు ఎంతసేపు ఉంచుకుంటామో శారీ. 42 degrees. అండ్ అక్కడ గృహప్రవేశం అయితే మార్నింగ్ 8:30కి ఏమో ముహూర్తము. స్నెల్లర్ ఇంటికి. దక్షిత్ అషి
కార్ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టంగా ఉందన్నమాట. అదే ఎత్తుక్కోవడానికి వెళ్ళారు. అందరూ వచ్చారు కదా, బిజీ బిజీ రోడ్. అది హౌస్. ఇండియా మేము వచ్చేటప్పటికి 11:30 అలా అయింది. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 8:30కి ఏదో ముహూర్తానికి అనమాట గృహప్రవేశం. అండ్ అక్క వాళ్ళకి మెమరీగా ఉంటుంది, వాళ్ళు వీడియో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఫుల్ లెంత్ ఉంటుందని చెప్పి ఆ క్లిప్పింగ్స్ అన్నీ అడిగి యాడ్ చేస్తున్నాను అనమాట. మనోజ్ అని ఒక ఫ్రెండ్ వాళ్ళు షూట్ చేశారు ఇదంతా. సో తను అడిగి తీసుకొని కంప్లీట్గా ఒక వీడియోలా పెడదాం, బ్లాగ్ నాకు ఎలా ఉన్నా వాళ్ళకి ఒక వీడియోలాగా మెమరీలా ఉంటుంది కదా ఎప్పుడు చూసుకోవాలన్నా సరే అన్నట్టు ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది మార్నింగ్ వాళ్ళు వచ్చి ఇంకా గృహప్రవేశానికి ముహూర్తం అదంతా స్టార్ట్ చేశారు. అండ్ చాలామంది నిన్న వీడియోకి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, డెకరేషన్ వీడియోకి. అండ్ ఒకళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు, ఇది అనుష వాళ్ళ హౌస్ కాదండి, అక్క వాళ్ళ హౌస్ అని చెప్పాను కదా, మొన్న బర్త్డేకి వచ్చారనమాట. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో వీళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ హౌస్ది మేము డెకరేట్ చేసాము. క్లియర్గానే చెప్పాను, బట్ ఒకళ్ళిద్దరికి అర్థం కాలేదు, అందుకే ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను. అండ్ బ్లాగ్ అయితే చూడండి. వాటర్ అక్కడ మూల గుమ్మలను కూర్చో చేసేసి అటువంటి ఇటువంటి చిప్ప పెట్టేసే. అమ్మ కొంచెం పసుపు కుంకుమ వేయండి అందులో. ఎక్కువ ఇస్తాను. ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే తీయండి, ఈజీగా వేసుకోవచ్చు. పసుపు. చంద్రాం ప్రభాసాం యసాత్వరంతీం శ్రియం లోకే దేవదుష్టాబుదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్థా వృక్షాదబిల్వః తస్య ఫలాని తపసా దుదంతు మాయాन्तరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతు మాం దేవసఖः కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. దాని మీద కూడా పసుపు కుంకుమ వేసేసాయి. అవి మీరు కొంచెం పక్కకి జరిపేసాయి. చాలా గట్టి పెట్టేసినట్టు క్షుత్పిపాసాబలాం జ్యేష్ఠాబలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాధిర్నృతమే గృహాత్. ఓకే, ముందుకి వచ్చి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి, జాగ్రత్తగా పైకి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపప్పయే శ్రియం. ఇంకా చాలా ఉన్నాయి సీను నీళ్ళు. ఇలా శ్రేయతాం యశః కర్తవేన ప్రజా భూతాపగి సంభవ కర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం. అంటే కింద పెట్టేసాను అటు ఇటు. సూపర్, అటు ఇటు పెట్టేసాను. ఏం పసుపు
దాన్ని ఒక్కసారి కడిగి తీసుకొచ్చాను. అన్నయ్య 3 ఉన్నాయి అన్నయ్య, ఇంకోటి ఇంకోటి ఉంటుంది పెద్ద సైజు. అరే చూడరా, మీడియం గా పెద్దదా? మీడియం ఉంది. మీడియంగా బెటర్. మీడియం యాక్చువల్లీ నేను అడిగితే చిన్నదే చిన్నదే పెట్టింది. చాలండి. పాలు తొందరగా అంటే పాలు అయితే చిన్నదే చిన్నదే. ఊరికి ఓమాప్యాగస్వసవేదుతే విశ్వదస్సవృష్టయం భవవాజస్య సంగధే చంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఇది నివేదనకి అక్కడే పెట్టేసేనే కదా అంటే అమ్మాయి. కాదు వాళ్ళ అమ్మాయిలు. వాళ్ళు బియ్యం వేస్తారు. చాలండి, ఇంకా చాలు. అంటే అవి వేడపడానికి టైం పడుతుందని ఆలోచన. కాకపోతే ఒక్కసారి వేడెక్కిన తర్వాత 3 పొంగులు రావాలి కదా మనకి. 3 పొంగులు తొందరగా వచ్చేస్తాయి. మీరు తక్కువ పెట్టారనుకోండి అది కొంచెం తగ్గుతుంది అంతే. శ్రీమన్మందకటాక్షరబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసయాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశౌపాజమభీతి ముద్రాం కరైర్వహంతీం. 3 సార్లు ఒక్కసారి శ్రీరామ అనుకుని ఓం నమః శివాయ అనుకుని మీ కులదైవాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుని వేయండి. జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశౌపాజమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలాకోటి ప్రతిహాం జనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. తొందరగా రా. ఒకటి వేరన్న నాకు వాటర్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. దండం పెట్టు. ఆరుష్ రా. ఏమైందా? బట్టిగా 3 సార్లు వేరేనా శ్రీరామ శ్రీరామ చెప్తే శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. అక్కి చేస్తా ఫోటో ఫ్రేమ్ లేదా చూడక్క రండి రండి అలాగా వాళ్ళు రండి. అక్కడే సింహద్వారం దగ్గర మాత్రం పటం ఏం పర్లేదు. బొట్లు పెట్టేసి ఎక్కడ తెచ్చినాయి? ఇదిగోండి ఇట్లా వాళ్ళ దగ్గర 2 ఉంటాయి కదా. సీజన్ బేసికలీ అలా వస్తుంది వాళ్ళకి. సంకల్పం అంటే మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకునేటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఇప్పుడు
మనం ఎందుకు చెప్పుకోవాలి అని చెప్పేసానంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని చెప్పేసి అనుకున్నప్పుడు స్వామి సో దానికోసం అని చెప్పేసి మనం సంకల్పాన్ని చెప్తాం. మనం బయటికి చెప్పకపోయినా మనసులో అయినా సంకల్పం అనేది చేసుకోవాలి. సంకల్పం చేసే ముందు ప్రాణాయామం చేయడం వెనకాల కారణం ఏంటంటే మన మనస్సు మన ఆధీనంలోకి వచ్చినప్పుడు చేసేటువంటి సంకల్పానికి బలం ఎక్కువ, అటువంటి సంకల్పం సిద్ధిస్తుంది. ఓకే, అందువల్ల ఈ సంకల్పంలోని మమ కరిష్యే అంటే నేను లేదా మేము చేస్తాము. కరిష్యే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవానేన శ్రీ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మమ ఇష్టదేవత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ నూతన గృహ ప్రవేశ సమయే నవగ్రహ ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ గృహే స్థిరలక్ష్మి నివాస సిద్ధ్యర్థం రమా పరివార సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాంగత్వేన శ్రీ మహాగణాధిపతి హోమ యథాశక్తి కరిష్యే. కరిష్యే అన్నప్పుడు నీళ్ళు ముట్టుకోండి, ఉంగరం వేలుతో నీళ్ళు ముట్టుకోండి. అంటే నారాయణుడు పొద్దునుంచి గృహప్రవేశం అదంతా జరిగింది. తర్వాత వినాయకుడు పూజ చేశారనమాట హోమం ముందు. మేమైతే ఆ వినాయక పూజ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చాము కరెక్ట్గా అండ్ వచ్చి కూర్చున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళకి హోమం కూడా ఉందన్నమాట. సో ఇంట్లోనే చేసుకుంటున్నారు హోమం. సో చాలామందికి ఉంటుంది కదా గృహప్రవేశం అప్పుడు హోమం చేసుకోవడం, మాకైతే ఉండదు, అక్క వాళ్ళకి ఉందన్నమాట. సో వినాయక పూజ తర్వాత హోమం అండ్ హోమం తర్వాత వ్రతం అనమాట. అందరూ అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. అరౌండ్ 11:30కి అన్నట్టు ఇన్విటేషన్లో చెప్పారనమాట. సో అప్పుడే స్లోగా స్టార్ట్ అయ్యారు రావడం కూడా. ఆ రోజైతే అందరం చాలా భయపడ్డాము, ఎందుకంటే లిటరల్లీ జర్మనీలో ఇప్పటి వరకు హైయెస్ట్ ఎప్పుడు లేని టెంపరేచర్, హిస్టరీలోనే ఎప్పుడు లేనంత టెంపరేచర్ 42 degrees అనమాట. ఒక పక్కన హోమం, ఒక పక్కన ఎండలు, జనాలు, అసలు ఎలా మేనేజ్ చేస్తాం, ఉండగలమా? చీరలు కట్టుకుంటున్నాం కానీ హార్డ్లీ ఒక 1/2 hour కన్నా ఎక్కువ ఉండలేమేమో అనుకున్నాము. బట్ థ్యాంక్ గాడ్ బయట చాలా ఎండగా ఉంది కానీ లోపల ఎక్కడికక్కడ ఫ్యాన్స్ పెట్టుకున్నాం. అండ్ హోమం జరిగినా సరే కింద కెల్లార్లో భోజనాలు అనమాట. సో దట్ ఆ చల్లదనానికి కొంచెం అలా మెయింటైన్ అయిపోయాము. లేదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నువ్వు ఒక్కడివే నాకు దిక్కు అని పిలిస్తేనే వస్తాడు గణపతి, విష్ణుమూర్తి అయినా. అందువల్ల మీ ఇద్దరికి ఒకటే స్టార్టింగ్ మంత్రం శుక్లాం వరదరం విష్ణు. అది గణపతికి చెప్పారా? గణపతికి. విష్ణుమూర్తి చెప్పారా? విష్ణుమూర్తికి. రెండు కూడా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. విష్ణుమూర్తి గణపతి ఈ స్వరూపంలో అభేదం అనమాట. వీరిద్దరి తత్వం కూడా ఒకటే. అలా అంటే నువ్వు తప్పించిన వేరే దిక్కు లేదు అంటే గానీ వాళ్ళు రారు. వినాయక పూజ అయ్యాక హోమంకి అంతా సెట్ చేసేసారనమాట. సో ఈ హోమం రిలేటెడ్ ఇవన్నీ అక్క వాళ్ళు కొంచెం ఇండియా నుంచి తెప్పించినట్టున్నారు, ఎవరో ఫ్రెండ్ వాళ్ళు వస్తే, అండ్ కొన్ని ఇండియన్ స్టోర్స్ నుంచి తెచ్చుకున్నట్టున్నారు. నాకైతే కంప్లీట్గా డీటెయిల్స్ ఏం తెలియదండి. సో నేను ఇదే ఫస్ట్ టైం అనమాట హోమం చూడడం, ఎప్పుడు చూడలేదు. అనుష వాళ్ళు చేసుకున్నారు, అప్పుడు నేను ఇండియాలో ఉన్నాను. సో ఇక్కడ అక్క వాళ్ళు చేసుకుంటున్నారు, ఇదే ఫస్ట్ టైం అనమాట. బట్ పొగ అయితే బాగానే వచ్చింది కానీ డోర్ పక్కనే చేసుకోవడం వల్ల కొంచెం బయటకు కూడా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి డౌట్ వస్తుంది, లైక్ ఏం కంప్లైంట్ ఇవ్వరా పొగ వస్తుంది కదా అని. అంత టూ మచ్ పొగ ఏం రాలేదండి. దానికి తగ్గట్టు ఇక్కడ పంతులు గారు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టే చూసుకొని చేశారనమాట హోమం కూడా. సో దట్ పక్క వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. పక్కనున్న 2 జర్మన్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు కూడా వచ్చారనమాట, అక్క వాళ్ళు పిలిచారు. సో వాళ్ళు కూడా వచ్చి పూజ అదంతా చూసేసి ఇంక వెళ్ళిపోయారు. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేస్తారని. ఓం ఇంద్రం పూర్వదిక్పదం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః నమః అన్నప్పుడు దండం పెట్టుకోవాలి. ఓకే.
ఓం అగ్నిం ఆగ్నే దిక్పతిం లోకమాగమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నయే స్వాహా అగ్నయే నమః ఓం యమం దక్షిణ దిక్పతిం లోకమాగమావాహయామి స్థాపయామి పూజయామి యమాయ స్వాహా యమాయ నమః ఓం నిరుతం నైరుతిపతిం లోకమాగమావాహయామి స్థాపయామి పూజయామి నిరుతయే. ఒక పక్కన హోమం జరుగుతుంది, ఫుల్ పొగ వచ్చేస్తుంది అనమాట, ఫ్యాన్కి ఒకటి లాగేస్తుంది. ఇంకా మేము బయటకు వచ్చి నుంచున్నాం, కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఆరెంజ్ కలర్ ఏమో స్వప్నక్క, వైలెట్ కలర్ ప్రమీలక్క, అండ్ తను సహనా అనమాట. తనకు కూడా యూట్యూబరే, తను కన్నడ ఛానల్ అనమాట తనది, బట్ తెలుగు కూడా అర్థమవుతుంది, వాళ్ళ హస్బెండ్ తెలుగు. అండ్ ఇంకా అషి అయితే బ్లాంక్ ఫేస్ వేసుకొని తిరుగుతుంది అటు ఇటు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదనమాట ఇంకా. సో వేడిగా ఉంది కదా, బట్ స్టిల్ లోపల ఉండడం వల్ల డ్రెస్ అయితే బాగానే ఉంచుకుంది. మార్నింగ్ ఇంట్లో అంతా బ్లౌజ్ గుచ్చుకుంటుంది, నాకు వద్దు అది ఇది అంది, కానీ బాగానే రెడీ అయింది. ఒక్కొక్కరుగా వస్తున్నారనమాట. ప్రశ్న వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పుడే వచ్చారు, అదే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా రెడీ అవ్వడం అవ్వలేదా మీకు? మగపిల్లలు ఉన్నాయి ఇంత లేట్గా వస్తున్నారు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళే తొందరగా వస్తున్నారని. మీ అమ్మ 10:30 దాకున్నారమ్మా. రే ఏం చేసిందిరా మీ అమ్మ? సంబంధం లేదు, ఏ అంచు బాబు వాటర్ గన్లతో ఆడి పోదామంటే ఇంకొంచెం సేపు, ఇంకొంచెం నిద్రలోనే ఉన్నాడు. ఏరే సిగ్గుపడుతున్నా? గార్డెన్ లోనే ఉన్నారు, ఏదో నిద్రపోయినట్టు అనిపిస్తుంది. మా బ్యాచ్ మొత్తం వచ్చిందనమాట. అందరం కలిసి కింద కెల్లారికి వచ్చేసాము. కింద కెల్లారిలోనే చల్లగా ఉంది చెప్పాలంటే. భోజనాలు కూడా ఇక్కడే అనమాట. ఇంకా పిల్లలు అయితే అందరూ చిన్న చిన్న ఫ్యాన్లు పట్టుకొని, ఇంకా జెంట్స్ అయితే ఇంకొక రూమ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ అనమాట. ఎక్కడ చల్లదనం దొరుకుతుందో అక్కడ ఉందాం అన్నట్టు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బెటర్ అండి. ఆ రోజు 42 degrees అయిపోయింది పని అని అనుకున్నాము, బట్ స్టిల్ ఓకే మేనేజ్ చేసాం బాగానే. అండ్ ఇంకా మేము అందరం కలిసామంటే ఫుల్ ఫన్, సోది ముచ్చట్లు వేసుకుంటాం అటు ఇటు తిరుగుతూ, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అలా సరిపోయింది. వాళ్ళు రావడమే ఆల్మోస్ట్ 12-12:30 అయిపోయింది అనమాట. ఇంకా సేపు ఉన్నాక ఇంకా ఫస్ట్ భోజనాలు స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలకి పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట. ఫుల్ గందరగోళం. పెద్దగా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడు కొన్ని బిట్స్తో షూట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏదో డిస్కస్ చేసుకున్నాం సీరియస్గా టాపిక్. యాషి అయితే ఇంట్లో ఎంత అల్లరి చేస్తుందో, బయటికి వెళ్తే అంత కామ్ అయిపోతుంది అసలు. అంటే ఇంకా ఎక్కువ జనాల్లో కలవదనమాట, కంగారు పడి భయపడుతూ ఉంటుంది. ఇంకా మాతోనే తిరుగుతుంది, ఎత్తుకోమని అడుగుతూ ఉంటుంది. దానికి అందరూ అలవాటయ్యి ఓకే ఆడుకోవచ్చు అని ఎప్పుడు అనిపిస్తే ఇంక అప్పుడు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాము. ఇంకా పిల్లల్ని కూర్చోపెట్టి వరుసగా ఫస్ట్ ఆడపిల్లల తర్వాత బ్యాచ్ మొత్తం పిల్లలందరూ కలిపి ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నాం అనమాట. సో వీళ్ళకి ఎదుగుతూ ఉంటే బ్యాచ్లో మెమరీస్ చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు పాత ఎప్పుడో దిగిన ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటాను అనమాట, భలే అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత పిల్లలకి భోజనం పెట్టొచ్చేసాము అండ్ వ్రతం స్టార్ట్ చేశారు. ఇంకా వ్రతంలో కూర్చున్నాను అనమాట. అండ్ వ్రతం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వింటే మంచిది అని అంటారు కదా, అదైతే మిస్ చేసుకోను. ఆ టైం కల్లా పిల్లలకి ఫాస్ట్గా ఫుడ్ పెట్టేసి కూర్చున్నాము. అండ్ నేను వ్రతం గురించి చెప్పింది చాలామంది కనెక్ట్ అయ్యారండి. వ్రతం చేసుకోండి చాలా మంచిది అన్నట్టు. నేను అది చెప్పిన ప్రతిసారి ఎవరో ఒకరు నాకు పెడుతూ ఉంటారు, మేము చేసుకున్నామండి మీరు చెప్పాక. కానీ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. అంటే మమ్మల్ని విని మీరు మాతో షేర్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలా 5 కథలు అయిపోయాయి. ఇంకా పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టేశాక ఇంకా ఇప్పుడు హారతి హడావుడు అనమాట.
స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట శ్రీ సత్యనారాయణి సేవకురాలమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీయమ్మ. పళ్ళ నింపాలి మరి. ఇంకో ఇప్పుడు వేస్తూ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు జోలు పట్టండి. పళ్ళు కారం పులిహోర వెజ్ పులావ్ గుత్తి వంకాయ ఎస్ గుత్తి వంకాయ చపాతి చపాతి అండ్ పన్నీర్ కర్రీ రైస్ సాంబార్ ఎస్ అయి తర్వాత ఓకే. వ్రతమంతా అయ్యి భోజనాలు అయ్యేటప్పటికి 4:30 అయిందనమాట. అండ్ ఇంకొక 1 అవర్ అలా ఉండి 6కి అంతా స్టార్ట్ అయ్యి వచ్చేసాము. సో ఇలా జరిగింది. అండ్ మీరైతే వాళ్ళని బ్లెస్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.